మంచి పట్టిని పెట్టాడు. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు. ముఖ్యంగా అబ్బాయి దేశభక్తి నాకు బాగా నచ్చింది. నిజమేనండి, మావాడికి దేశభక్తి చాలా ఎక్కువ. జాతిపిత నెహ్రూ పేరు చెప్తే చాలు పడి చచ్చిపోతాడు. ఏమిటి, జాతిపిత నెహ్రూనా? సారీ, స్లిప్ ఆఫ్ టంగ్. కందుకూరి ప్రకాశం పంతులు. వాట్? అయ్యో అయ్యగారు, జాతిపిత మహాత్మా గాంధీజీ. చూసారా, మీరు నన్ను టెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ నేను నా కొడుక్కే కాదు నా ఇంటి నౌకరికి కూడా దేశభక్తి ఉంది అని ప్రూవ్ చేశాను. ఇంకా మన పాయింట్కి వస్తే బెటర్ ఏమో. నాకు వరకట్నం అంటే పరమాశయం. కట్నం ఇచ్చేవాడిని తీసుకునేవాడిని కూడా ఊరికే వదలకూడదు. ఉరి తీయాలండి. నాకు అంతే. కట్నం అనే మాట వినపడితే చాలు ఎలర్జీ అనుకోండి. ఊరుకనయా, ఎందుకంత ఆవేశపడతారు? నేను నయా పైసా కట్నం తీసుకొని సరేనా? నోరు మూసుకొని కూర్చోండి. కట్నంగా నేను 1 రూపాయి ఇవ్వను. కాకపోతే నాకు మాత్రం ఎవరున్నారు? 2 ఆడపిల్లలు. ఆస్తి మొత్తం అల్లుళ్ళకేగా. అంతే కదా. అంటే నాకు చాలా ఆస్తులున్నాయిలేండి. అదేమిటి, వాళ్ళు వేళ్లతో ఏవో సైగలు చేస్తున్నారు? ఏమిటానండి, అది వాళ్ళ అలవాటు. అడిగిన వాళ్ళకి లేదనకుండా సాయం చేయటం నా అలవాటు. వ్యాపారాలు చేసుకుంటారంటే చాలా మందికి చాలాసార్లు సాయం చేశాను. ఈ నలుగురు కూడా అదే బాబుతో. ఆ మాటకు వస్తే ఎవరికి ఎన్ని లక్షలు సాయం చేశానో నాకే గుర్తులేదు. కానీ వీళ్ళు మాత్రం ఆ విశ్వాసంతో నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా నన్ను ఫాలో అవుతూ ఎన్ని లక్షలు ఇచ్చాను అన్నది సైగలు చేసి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. ఇజ్ ఇట్? మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు. మీలాంటి వాళ్ళతో బియ్యం అందుకోవడం ఇట్స్ మై లక్. లేదు, ఆ మాటకు వస్తే అదృష్టం నాది. కాకపోతే నాకు 1 రూపాయి కూడా కట్నం వద్దండోయ్. మీకే ఖర్చులకు 1 కోటి రూపాయలు ఎదిరిస్తాను. పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరిపించాలి. అలా జరగడానికి వీల్లేదు. 1 కోటి రూపాయలు నేనే మీకు ఇస్తాను. లేదండి, నేనే మీకు ఇస్తాను. నేను ఇస్తానన్నా? నేనే ఇస్తాను. నేను ఇస్తాను సార్. నేనే. సరే, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. శోభనం రోజున 1 కోటి రూపాయలు మీరు అమ్మాయికి ప్రెజెంట్ చేయండి. 16 రోజుల పండక్కి 1 కోటి రూపాయలు నేను అబ్బాయికి ప్రెజెంట్ చేస్తాను. ఓకే ఓకే, మీ మనసు కష్టపెట్టడం నాకు మాత్రం ఇష్టమా చెప్పండి. కాకపోతే పెద్దవారిగా ముందుగా మీరే శోభనం రోజున ఆ ముచ్చట జరిపించండి. చిన్నవాడిగా నెక్స్ట్ ఛాన్స్ నాకు వదిలేయండి. సరే, అయితే అదొకటే కాదు. అల్లుళ్ళిద్దరిలో ఎవరు ముందు మనవణ్ణి గని నా చేతిలో పెడితే వాళ్ళకి బోనస్ గా 1 కోటి రూపాయల ఫామ్ హౌస్ కూడా రాసిచ్చేస్తాను. నా కెపాసిటీకి నేను ఎలాగో పిల్లల్ని కలలేనని తెలిసి నన్ను ఇలా దెబ్బతీస్తావా? చూస్తా. ఐ విల్ సీ. మరి ఇంకా ఆలస్యం దేనికి? శుభస్య శీఘ్రం. ఆ పెళ్ళేదో ఇప్పుడే కానిచ్చేద్దాం. పని అయిపోతుంది. నా పెళ్లికి పీసు మిఠాయి గతిలేదు కానీ వీడి శోభనానికి పాలకోవా తేవాలంట. పాలకోవా తెస్తారా? తెస్తా. రండి సార్, అన్ని ఫ్రెష్. ఫ్రెషా? అయితే నీ దగ్గర ఉంచుకోరా. మనకు అలా కాదు, కుళ్ళి కంపు కొట్టేయి, వాసన చూస్తే బుడక్కమని వాన్ చేసుకునేయి, నోట్లో వేసుకుంటే లంగ్స్ ఎవరు ఏకమైపోయాయి కావాలరా. మీకు విషయం చెప్పనా? ఏంట్రా? ఈ లడ్డు లవకుచనాడు, ఇది గుండమ్మ కదనాడు జిలేబీ. అయితే ఇంకే 1/2 కిలోలు 1/2 కిలోలు ఎందుకురా? కిలోలు ప్యాక్ చేయి. అరే, డబ్బులు తోట మర్చిపోయాను. నా పేరు మీద అప్పు రాసుకో. అప్ప ఎవడ్రాది? వరదలు పుట్టించే మాట ఉంది. ఏమై శెట్టి, ఈ షాప్ మందేనా? మందేంటి మంది? నాది. చాలా బాగుందయ్యా. ఏం లేదు, మా బాలు శోభనానికి స్వీట్లు తీసుకెళ్దామని వచ్చాను. డబ్బులు మర్చిపోయి వచ్చాను అన్నమాట. నువ్వు ఎలాగో మా హరిచంద్ర ప్రసాద్ బాబాయ్ డబ్బులు ఇవ్వాలి కదా, అందులో కట్ చేసుకో. ఏంటి, మీ బాబాయ్కి ఇవ్వాల్సిన డబ్బా? అప్పుడే మర్చిపోయావా? అరే దరిద్రుడా, ఎవరు? దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, పాపి. 2 3 4 కిక్కివని లక్షల అప్పు గుంజేశారు కదరా. నార్మోయ్, కాకా హోటల్లో కాఫీ తాగడానికి కూడా బాకీ పెట్టే మీ బాబాయ్కి మేమే కర్మ కొద్దీ 25 లక్షలు అప్పిచ్చి కనీసం రేపు మీ మామగారు ఇచ్చే కట్నంతోనైనా కవర్ అవుతుందని కళ్ళు కాకరకాయలు చేసుకుని చూస్తున్నాం. అమ్మా బాబాయ్, ఏంటది? ఈ సెటప్ ఏంటి? ఈ గెటప్ ఏంటి? నా కుడి భుజం కూలిపోనాది, నా తోటి గుండా రాలిపోనాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10 ఏళ్ల పాటు ఒకే గంతం ఒకే మంచం అయ్యే ఓసలు అదే సెల్లు. ఆడెళ్ళిపోనాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఏంటో
చెప్పి నేను నీకు షాకిద్దాం అనుకుంటే నువ్వు నాకు షాకిచ్చావేంటి మామయ్య? మరి కొండకి దారం వేసేట్టు మాట్లాడుకో. కావాలంటే కాస్త కల్లేసుకో, శవాన్ని మొయ్యరు. అయ్యో మామయ్య ఆగు. ముహూర్తానికి ఇంకా 2 గంటల టైం ఉంది అల్లుడు. టెన్షన్ గా ఉంది. రూమ్ లోకి వెళ్ళి రిహార్సల్స్ చేసుకుందామని. నో నో నో, మనిషికి డిసిప్లిన్ ముఖ్యం. ఆహా, ఎంత కరెక్ట్ గా చెప్పారు. రేపటి నుంచి నేను మీ అడుగు జడలు నడుస్తాను. ఈ పూటకి ఇలా కానివ్వండి. తప్పల్లుడు, కార్యం కుర్రాళ్ళదైనా శుభకార్యం మాత్రం పెద్దలు నిర్ణయించిన సమయానికి జరిగితేనే మంచిది. ఓహో. నువ్వు పైకెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే. వీడి స్పీడ్ చూస్తుంటే 3 నెలలు తిరక్క ముందే నేను తాతయ్యన ఇలా ఉన్నాను. ఆ ఆ? శుభవాన్ని శోభనం చేసుకుంటుంటే నీకోలేటర్ నా అక్కుం పక్కు. ఓహో, ఈ రోజుతో నా శీలానికి సెక్యూరిటీ లేకుండా పోతుందని నీ బాధ. ఏం పర్లేదు, హ్యాపీ గీసికలు ఇచ్చేయి అంతే. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఈ రోజు ఈ శోభన గదిలో కనీసం 4 వరల్డ్ రికార్డులైనా బదలవ్వాలి. చిన్నలుడుగా ఇంటి పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నీకుంది. అర్జెంటుగా ఓ పిల్లోని కని ఆ ముసలాడు ఒళ్ళో పడేసావనుకో, నాకు కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఒరే శోభన పెళ్లి కొడుక, అప్పుడేమైందిరా? ఇంకో గంటాగు, నీ పని జెండా జెండా బైకదిరాజా. Who are you? ఎవరు నువ్వు? నాన్ని ఆత్మని. ఎందుకమ్మా గంటలు తరబడి అలంకరిస్తావు? ఎలాగో 5 minutes లో తీసుకుంటా. అయ్యో గాడిద, గదిలోనైనా కాస్త అణుకుగా ఉండు, లేకపోతే అల్లుడు దడుచుకుంటాడు. ఈ మాత్రం హడావుడి నేను చేశానులేవే. కాకపోతే మీ బావగారి పుణ్యమా అని. ఫ్లాష్ బ్యాక్ వదిలే గాని ముందా పాల గ్లాస్ ఇవ్వ. ముझे ఆశీర్వాద్ దోమా. చేసిన చాలే గాని పద. గదిలోకి వెళ్ళాక పిచ్చి పిచ్చిగా అల్లర్లు చేయకు, అల్లుడు దడుచుకుని పారిపోతాడేమో. చెప్పింది అర్థమైందా నీకు? ఆగమ్మా. రే బాలు, బయటికి రారా. ఏమిటి బావా? ఇంకోసారి ఆ మావయ్య అన్న మాట అన్నావంటే గొంతు బిసికి చంపేస్తా. ఊరంతా అప్పులు చేసి పైకి మాత్రం కోటీశ్వర్లా పోజులు కొడుతూ చివరికి నా ఆస్తి కాజేయడానికి మీ తండ్రి కొడుకులు ఈ భాగవతం ఆడిస్తారా? ఏమిటి మీరనేది? ప్రేమ పేరుతో నా కూతురుతో నాటకం ఆడి, పెళ్లి పేరుతో నన్ను బుట్టలో పడేసి, ఇప్పుడు శోభనం పేరుతో మన ఆస్తికి ఎసరు పెట్టాడు. మీరు చెప్తుంది నేను నమ్మలేకపోతున్నాను మావయ్య. అప్పుల వాళ్ళు అసలు కథ విప్పే వరకు నేను నమ్మలేదురా. వీళ్ళ అప్పుల్ని కవర్ చేయడానికి వీడిని మనకంట కట్టాడు వీళ్ళ అబ్బా. మాకంత కర్మేం పట్టలేదు. మా నాన్న చాలా మందికి దానం చేశాడు గాని పైసా అప్పు చేయడం ఎరగడు. మరి అంత కొండకి దారపుండేకు. మీ నాన్న ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, కట్టుకున్న బట్ట, తిరుగుతున్న కారు, ఆఖరికి మొలకున్న మొలతాడు, దానికున్న తాయెత్తు కూడా అప్పు చేసుకున్నదే. వచ్చి అబద్ధం. రాజమండ్రి సెంట్రల్ జైలుకి 14 ఊసలున్నాయన్నది ఎంత నిజమో, మీ నాన్నకి 25 లక్షల అప్పు ఉన్నది కూడా అంతే నిజం.
ఓన్లే మావయ్య ఎంత జడ్డ సుప్రమెల్లో తాళి కట్టి బాలు మన ఇంటల్లుడు అయ్యాడు అప్పులేవో మనమే తీస్తే పోలా చెప్పు తీసుకుతాను తిన్నింటి వాసాలు లెక్క పెట్టి సలహాలు ఇవ్వకు పోరా ఎదవా. మళ్ళీ ఒక్క క్షణం ఎక్కడున్నావంటే మెడబట్టి బయటికి గంటేస్తాను. వెళ్ళే. సరే పదవాళ్ళు ఈ క్షణం మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమ్మా వెళ్ళిపోతున్నావమ్మా? నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? శోభనం వద్దు అన్నదానికి కన్న తండ్రి మీద కక్షగట్టి వెళ్ళిపోతున్నావమ్మా. పో వెళ్ళిపోమ్మా. కానీ అమ్మా ఒక్కసారి కన్న తల్లి శవాలు చూడటానికి వస్తావు కదా. మావయ్య చూడండి చంద్రకాంత్ గారు, మేమేదో ముష్టి 25 లక్షల కోసం మీ అమ్మాయిని వలేసి పట్టుకున్నామనే కదా మీ గోల. ఓకే, నేనే ఆ 25 లక్షలు మీకు ఎదురు కట్నంగా ఇచ్చి ఈ శోభనం జరిపిస్తాను. ఏంటి నువ్వు అనేది? ఈ మంచానికున్న మల్లెలు వాడక ముందే, నీ కూతురు పాదాలు పారాని ఆరక ముందే మా నాన్న నిజాయితీ ఏంటో నిరూపిస్తా. ఆలస్యం ఎందుకు? వెళ్ళి తీసుకురా. కానీ తేకపోయావో నా కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తా. అప్పుడు నువ్వు ఆ మల్లెపూలు మెళ్ళలో వేసుకుని పెళ్లి ముందు ఊరేగాల్సి ఉంటుంది. ఆహా, అదే జరిగితే నా పేరు మార్చుకుంటాను. అక్కర్లేదు. వెర్రి వెంగాళప్ప నేనే నామకరణం చేసి నీ పేరు అన్నదానం చేస్తాను. అన్నదానమే చేస్తావో, నా బిడ్డకి అన్నప్రాసనే చేయిస్తావో నేను చూపిస్తా. పర్మనెంట్ గా శోభనం క్యాన్సిల్ చేయించమంటే మధ్యలో ఈ 25 లక్షల ఫిట్టింగ్ ఏమిటి అని. ఓహో అదే, కొండకో దారం వేసినాను. వస్తే 25 లక్షలు, పోతే చిన్న దారం ముక్కగా అదేటి. ఆ దారం ముక్కే ఉరితాడై నా మెడకు చుట్టుకుంటుంది. వాడు ఆ 25 లక్షలు తెస్తే తెస్తే ఏటవుతుంది? ఎత్తలని సిరిసగం పనిచేసుకుంటాం. మళ్ళీ ఏదో లింకెట్టి కార్యం చెడగొట్టేస్తాం. ఏదోటి చేర్చావు, కానీ నాకు ఆస్తి దక్కేంత వరకు నువ్వు వెధవేషాలు వేసావంటే నీ బతుకు రాజమండ్రి సెంటర్ చేయలేదు. ఓసలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఓరి కామరాజా, నువ్వు దారం వేసింది కొండ కాదురా, కొండ శిలవకి. రెడీ? ఎక్స్క్యూజ్ మీ, నీకు అన్ని తొందరరా? అప్పుడే అయిపోయిందా శోభనం? అర్జెంట్ నాకు 25 లక్షలు డాడీ. 25 లక్షలే? అవును, జస్ట్ 25 లక్షలు వెళ్ళి మా మామగారు మొహం మీద విసిరి ఆగిపోయిన శోభనం ఆగిపోయిందా? అమ్మ నా అప్పు, మీరే పైసా, నా డబ్బు. మీరు కాస్త మోస్తారా? ఎడరా? అసలు ఏమైందిరా? మా మామగారు అనవసరంగా నోరు పారేసుకున్నారు. ఈ ఆస్తి మంది కాదంట, నువ్వు ఊరంతా అప్పులు చేసావంట, కేవలం డబ్బుల కోసమే నాకు ఈ పెళ్లి చేసావంట. మరి నువ్వు దానికి ఏమన్నావు? మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే చెప్పించుకుని కొడతానని చెప్పాను. ఇంకా 25 లక్షల కోసం నా పెళ్లి చేయాల్సిన కర్మ నాన్నకేం పట్టలేదు. 25 లక్షలు ఎదురిచ్చినా సరే నా శోభనం చేయిస్తానని చెప్పాను. బాగా చెప్పారా? అందుకే 25 లక్షలు ఇస్తే ఇచ్చి వస్తాను. ఆ ఇస్తాడు మీ అబ్బా, చేతికి చెప్ప. ఇన్నాళ్ళు నువ్వేదో నా కొడుక్కి ఇందుడి కూతుర్ని చంద్రుడి చెల్లెల్ని తీసుకొస్తానని చెప్పి మభ్యపెట్టి మమ్మల్ని చుట్టూ తెప్పించావు. ఇప్పుడు ఏం చేసి మా అప్పు తీరుస్తావు? అప్పా అప్ప అంటారన్నా? నువ్వు విన్నది అక్షరాల నిజం. మీ అబ్బకి అప్పించిన అభాగ్యం మేమే. ఇంకొక క్షణం కూడా ఆగేది లేదు. మర్యాదగా డబ్బు కక్కు. అర్జెంట్ గా ఫోన్ చేయండి. అంబులెన్స్ కాదు, వాడి పాపయ్యకి డబ్బులు అప్పలు రాదు. సౌండ్ వస్తుంది. అయ్యగారు బతికే ఉన్నారు. మా డాడీ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టండి. గోవిందా, మెల్లగా మెల్లగా. ఏంటిది? సార్, మా నలుగురు ప్రాణాలు కాపాడండి. మా అప్పు తీరే వరకు వీడు సింగిల్ కన్ను కూడా మూయడానికి వీల్లేదు డాక్టర్. హత్య, ఆత్మహత్య, అర్జెంటా ఆర్డినరీయా, ఉంచాలా పైకి పంపించాలా? మీకు పుణ్యం ఉంటుంది. ఇవి మీ చేతులకు. అవును, స్టెథోస్కోప్. డోంట్ వరీ. ఎప్పుడు ఎవరిని చంపాలో తెలియక ఒక్కోసారి దేవుడు కన్ఫ్యూజ్ అయిపోయి మాలాంటి కంప్యూటర్ పేరున్న డాక్టర్ దగ్గరికి అలాంటి పేషెంట్లని డైవర్ట్ చేస్తుంటాడు. అలాంటప్పుడు మేము వాళ్ళ ఫేట్ డిసైడ్ చేస్తుంటాం. మీరు ఒక్కసారి బయటికి వెళ్తే ఏం చేయాలో నేను చూసుకుంటా. అవుట్. పోదాం. ఏడి చెయ్యి పట్టుకోకుండానే బాడీ అనంత వాయువులో కలిసిపోయిందా? ఎక్కడా? డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. మీరే నన్ను ఈ అప్పులాల బారి నుంచి రక్షించాలి. ఏంటి మీరనేది? ఒకప్పుడు నేను రాజాలాగా బతికినవన్నే డాక్టర్ గారు. వ్యాపారం దెబ్బతింది, అప్పుల పాలైపోయాను. నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి గురించి నేను ఎన్నో కలలు కన్నాను, కానీ
వాడికి ఈ విషయం తెలిసి బాధపడి భవిష్యత్తు ఎక్కడ పాడు చేసుకుంటాడు అని వాడికి ఏమీ తెలియనీయకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. వాడిని ఈ మధ్యనే ఓ గొప్పింటికి అల్లుని చేశాను. కానీ నా దురదృష్టం డాక్టర్ గారు, ఇటు వాడి కాపురం కూలిపోయింది, అటు అప్పుల మీద వడ్డీ పెరిగిపోయింది. వాటిని తట్టుకునే శక్తి నాకు లేకపోయినా బిడ్డ భవిష్యత్తు కోసం ఆత్మహత్య చేసుకోలేక ఈ గుండెపోటు నాటకం ఆడుతున్నాను. డాక్టర్ గారు చెప్పండి, బిడ్డ భవిష్యత్తు కోసం ఓ తండ్రిగా నేను చేసిన తప్పంటారా? మీరెందుకు ఏడుస్తున్నారు డాక్టర్? అప్పు పేరు చెప్పి మా అప్పలు గుర్తు తెచ్చారు సార్. మా డాడీ కూడా నన్ను డాక్టర్ చదివించడం కోసం దొరికిన చోటల్లా అప్పు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు సార్. మా డాడీని నేను ఎలాగూ కాపాడుకోలేకపోయాను సార్. మిమ్మల్ని అయినా కాపాడుతాను సార్. సార్ ఇప్పుడు మీకు విచిత్రమైన రోగం ఉన్నట్లు లెక్క. పేరేంటో తెలుసా సార్? అప్స్ ఎగోట్స్. పేరు ఎలా ఉంది సార్? చాలా బాగుంది డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ. మీరు రెస్ట్ తీసుకోండి సార్. వాళ్ళ సంగతి నేను చూస్తా. మీరు వెళ్ళి పడుకోండి సార్. డాక్టర్ గారు ఆయనకి ఎలా ఉంది? నువ్వెవరు కొత్త అప్పులోడువా? కాదు, ఆయన మా నాన్నగారు. డోంట్ బాదర్. చూడండి, మీ అందరికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మీ అందరికి అప్పు తీర్చాలనే తొందరలో ఆక్సిజన్ పెంచడం మర్చిపోయి అందువల్ల అతనికి విచిత్ర రోగం తగులుకుంది. ఏంటది? అప్స్ ఎగోట్స్. అది ఎయిడ్స్ ప్లేగ్ కన్నా డేంజరస్. ఈ డిసీజ్ వల్ల పేషెంట్ చిన్నపిల్లాడు అవుతాడు, మారాన్ చేస్తాడు, వెరిగనవుతాడు, వెంటనే ఏడుస్తాడు. ప్రస్తుతం మా పరిస్థితి కూడా అదేగా. డాక్టర్ గారు ఈ రోగం ఏం కదా? అవుతుంది, డోంట్ వరీ. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పేషెంట్ కి ఏ విషయం చెప్పాలన్నా చాలా నిదానంగా, ఘంటసాల పాట పాడినంత హాయిగా, చల్లగా, మెల్లగా చెప్పాలి. చావు కొబ్బరైనా సరే చెక్కిలి కింద పెట్టినట్టు ఉండాలి. మరి అప్పు విషయం అడగచ్చా? ఆ ఒక్కటే అడగ. పేషెంట్ కోలుకునేంత వరకు మీరంతా అప్పులాళ్లా కాకుండా ఇంచక్క అన్నదమ్ముల్లా కలిసిపోయి అతనికి హెల్ప్ చేయాలి. అయినా ఈ విషయం మీరెందరూ నాతో ఎంతకాలం ఎందుకు చెప్పలేదు? నాకు మాత్రం ఏం తెలుసు? నేను జీతం అడిగినప్పుడల్లా హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకులో ఉంది, ఎప్పుడు పడతప్పుడు తీసుకోవచ్చు అనేవాడు. పైగా వడ్డీ 50% అనేవాడు. అంటే ఈ లెక్కన నా జీతం మొత్తం మాటాసే అన్నమాట. నో డౌట్ అల్లుడు. నా పైసలతో సహా నీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వేం కంగారు పడకు. అసలు సంగతి తెలియక అక్కడేమో ఆవేశంగా అమితాబ్ బచ్చన్ లెవెల్లో డబ్బులు తీసుకొస్తాను చెప్పొచ్చాడు. పాపం పిచ్చి పిల్ల స్వప్న నా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటది. నమస్కారం సార్. నమస్కారం సార్. రేయ్ చెత్త ఎదవల్లారా, పాపం మేజర్ గారికి బోరు కొట్టకూడదని ఆయన ఇంట్లోంచే టీవీ వీసీఆర్ తెప్పించి పెడితే దాంతో మీరు కాలక్షేపం చేస్తారా? ఉండే సారీ గురువా, మా ఎదవలకి బొత్తిగా నౌక జ్ఞానం లేదు. షటప్. రేయ్, ఈ సింహాన్ని ఎన్నాళ్ళు ఇలా బంధించగలవో నేను చూస్తా. మరి అలాగంతనే నాకు నచ్చదు. అసలు నాలాంటి మంచి ఇలం దొరకడం మీ అదృష్టం. మీకు 5 స్టార్ హోటల్లో హాయిగా రెస్ట్ తీసుకునే ఫీలింగ్ రావాలనే ఇన్ని ఏర్పాట్లు చేశాను. అఫ్ కోర్స్ అన్నీ మీ ఇంట్లో అనుకోండి. రేయ్, నువ్వు డూప్లికేట్ అన్న విషయాన్ని మా అల్లుళ్ళు పసిగట్టారనుకో. ఓ నీ మిలిటరీ మీద సంతకెళ్ళా ఇంటి దొంగను పట్టుకోలేకపోయినావు కదా.
అసలు నీ పెద్దలుడే ఈ నాటకానికి కథ మాటలు పాటలు డైరెక్షన్ తెలుసా? అప్పుడే అంత సాకేవకు ఇదిను. ఇక నీ రెండో అల్లుడికి నీకు మళ్ళీ కాస్తంత దేశభక్తి ఎక్కువ. అందుకే శోభనం చెడగొట్టా, కాపురం కూల్చేశా. దుర్మార్గుడా. మరి ఏం చేయమంటావు? వద్దంటే అనకుండా నువ్వు కూడా నాలాగే అచ్చు గుద్దినట్టు పుట్టావు. మరి అటంటప్పుడు రాముడు భీముడు సొమ్మోడిది సోకోడిది చేసుకోకపోతే ఎట్టాగమ్మా? పత్తానే अल्लाह भला करेगा। జయ్యే జయ్యే. అమ్మయ్యా, భూతమో ప్రేతమో పడితే ఈ దెబ్బతో వదిలిపోతుంది. వీడే ఓ పెద్ద సైతాను, వీడికి భూతం పట్టడం కూడా. మరి కాదు వెలిగి తిట్రా బాబు. కర్మరా బాబు కర్మ. డబ్బు గురిగించుకోవడమే కాకుండా ఆఖరికి నోటి నిండా తిట్టుకునే స్వతంత్రం కూడా లేకపోయింది. వేధవ బతుకు వేధవ బతుకు. నాకు ఆకలి ఈజ్ ఎ కాంప్లాన్ బాయ్. రక్షణ శక్తికి గ్లూకాన్ డి. నువ్వు హార్లిక్స్ తాగవు, తింటావు. దిస్ ఈజ్ ఏ 5 స్టార్ ఇడ్లీ, సాంబార్ ఎక్స్ట్రా. నన్ను ఎత్తుకు తినిపించవా? ఒరే పర్వతం, సంటాన్ని సంకరేసుకో. అమ్మో ఎత్తుకా. ఎక్కునైనా దాయ్ దాయ్ దాయమ్మా, తినమ్మా తినమ్మా, నేను పాట పాడితేనే తింటా. చందమామ రావే, జాబిల్లి తినవే. రైల్వే స్టేషన్ లో అడుక్కు తినే వాళ్ళగా ఏంటా పాట? బాగా పాడితేనే తింటా. ఓకే ఓకే. ముక్కాబిలా ముక్కాబిలా. పావలా ఆహా. ఆహా పావలా. ఓహో. ఆహా పావలా. తినమ్మా. ఓహో పావలా. నాకు అది కావాలి. ఏది? అది కావాలి. ఏదో ఇచ్చేయండి రా. ఏం కావాలి నాన్న? అది కావాలి నాన్నా. ఏది? మా నాయనే పెద్ద పెద్ద హీరోలకే దిక్కులేక చేస్తుంటే నీకు మాధురి దీక్షిత్ కావాలా? నాకు అవన్నీ తెలీదు. నాకు ఆ పిల్ల కావాలి. ఆ పిల్ల కావాలి. ఎక్కడ నచ్చబేరండ్రా బాబు. ఐడియా. ఏంటది? ఏంటి? చిన్నప్పుడు చందమామ కావాలని రామచంద్రుడు ఏడిస్తే ఏం చేశారు? దశరథుడు అద్దం తీసుకొచ్చి అద్దంలో చందమామ చూపించాడు. అయితే మనం ఇప్పుడు బీపీఎల్ టీవీ తీసుకొచ్చి ఆ. ఓనిడా విసిఆర్ లో ఆ పిల్ల క్యాసెట్ వేసి చూపిస్తే సరి. వండర్ఫుల్, వండర్ఫుల్ ఐడియా. కావాలి. సాయిబాబా, నా తండ్రి నువ్వే కాపాడాలి స్వామి. వెళ్దాం పద. మాదాపూర్ వస్తావా? రండి మేడం. ఆటో ఆటో వెనకాల పోయి. బాబు, ఆ ముందెళ్తున్న ఆటోకి రాసి నీకెంత కావాలంటే అంత ఇస్తాను. తొందరగా పోనీ. అలాగే సార్. ఇంకా స్పీడ్కి వెళ్ళవా బాబు. ఏమైందే? పెట్రోల్ అయిపోయింది సార్.
నోరు మూసి కూర్చో. ఏంటి అప్పలకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలనా లేకపోతే కోర్టుకి ఎక్కుతావా? మర్యాదగా బ్యాగులో ఉన్న ఫోటోలు ఇటివో. ప్రాణం పోయినా ఇవ్వను. ఈ గుంపులో ఉన్నదేంటి? రేయ్, వదలరా, ఈ బ్యాగ్ నాకు కావాలి.